రాష్ట్రంలో పండుగల వన మహోత్సవ కార్యక్రమం జరుగుతోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజమండ్రిలో జరిగిన వన మహోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడే లక్ష్యంతో మొక్కలు నాటే కార్యక్రమం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అన్నారు. మొక్కుబడిగా మొక్కలు నాటడమే కాదు వాటి పరిరక్షణ ముఖ్యమన్నారు. సెప్టెంబర్ 2న నదుల్ని శుభ్రం చేయమని మొక్కలు నాటమని పవన్ కళ్యాణ్ చెప్పారని మంత్రి దుర్గేష్ తెలిపారు. మన పర్యావరణం కోసం ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. సాంస్కృతిక శాఖ అలాగే మన ఒక సినిమా దానివల్ల వచ్చే మంచి ఉత్సాహంగా ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఏదో ఒక రోజు జరిపే ప్లాంటేషన్ ప్రోగ్రామ్ అయితే కాదు. ఈ రోజు నుంచి మనం ఒక కార్యాచరణ జరుపుకుంటూ ఆల్మోస్ట్ నవంబర్ ఎండింగ్ వరకు ఒక 60 days ప్రోగ్రామ్ని ప్లాన్ చేయడం అనేది జరిగింది. ఈ 60 రోజుల్లో కూడా ఎక్కడైతే మనకి వీలు ఉందో ఆ వీలున్న ప్రదేశాలన్నింటిలో కూడా మనం మొక్కలు నాటాల్సి ఉంటుంది. అలానే నాటిన మొక్కల్ని బ్రతికించడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా మనం చేయాలి. అదే ట్రీ గార్డ్ పెట్టడం కానీ, గార్డియన్ పెట్టడం కానీ, అలానే మనం వాటరింగ్ సంబంధించిన అంశాలన్నీ కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవం అనేటువంటి ఒక పండుగ వాతావరణంలో అందరినీ దాంట్లో పాల్గొనేలా చేసి కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి తలంపు చేయటం, దాంతోపాటు అద్భుతమైనటువంటి పర్యావరణ ప్రేమికుడు, అదేవిధంగా ఏ మాట చెప్పినప్పటికీ కూడా ప్రకృతిని మనం కాపాడుకోవాలనేటువంటి మాట చెప్పి ఆయన రాజకీయ సిద్ధాంతాల్లో కూడా పర్యావరణ పరిరక్షణ అనేటువంటి అంశాన్ని ప్రధానమైనటువంటి అంశంగా పెట్టుకున్నటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వారిద్దరికీ కూడా మన తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.